Good afternoon to all. I am Vijayalakshmi, lecturer in Zoology, Government Degree College, Vanaparthi. Uh, yesterday మనం ఏం డిస్కస్ చేసామంటే టైప్స్ ఆఫ్ ఎగ్స్. సో క్లాసిఫికేషన్ ఆఫ్ డిపెండ్స్ అపాన్ దేర్ అమౌంట్ ఆఫ్ యాక్, ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ యాక్ అండ్ బేసిస్ ఆఫ్ షెల్స్. సో దాని గురించి చెప్పుకున్నాం. సో నిన్న కొంచెం సమ్ ఆఫ్ ది డిస్టర్బెన్స్ బేస్డ్ ఆన్ దిస్ కొంచెం ఎర్లీగా క్లాస్ కట్ అయిపోయింది. సో ఈరోజు మనం డిస్కషన్ ఏం చేస్తున్నాం అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ యాక్స్లో 2 రకాల క్లాసిఫికేషన్స్ గురించి మనము చదువుకున్నాం. అవి ఏంటివంటే మనకి ఆన్ ద బేసిస్ ఆఫ్ ది అమౌంట్ ఆఫ్ యాక్, ఆన్ ద బేసిస్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది యాక్. సో ఇక్కడ మనకి ఆన్ ది బేస్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్, ఆన్ ది బేస్ ఆఫ్ ది అమౌంట్ ఆఫ్ యాక్లో బేస్ ఆఫ్ అమౌంట్ యాక్ దేర్ అగైన్ 3 టైప్స్ ఉంది. ఎలిస్తల్, 4 టైప్స్, మైక్రోలెస్తల్, మాక్రోలెస్తల్, మీసోలెస్తల్. Various examples is presented depend upon their అమౌంటింగ్ బేస్ చేసుకుని యాక్ అమౌంట్ అంటే పీతపాదన ఆధారంగా చేసుకుని ఏ విధంగా ఉన్నాయో మనం చూసుకున్నాం. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ యాక్ మనకు ఎగ్లో అది ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ దాన్ని ఆధారంగా చేసుకొని మళ్ళీ మనకి ఐసోలెస్తల్, టీలోలెస్తల్ అండ్ సెంట్రోలెస్తల్ ఎగ్స్ 3 రకాలుగా ఉండడం జరిగింది. సో ఇవి మనకి దే డిపెండ్స్ అపాన్ దేర్ యాక్ డిస్ట్రిబ్యూషన్ బేస్డ్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆన్ ది బేసిస్ ఆఫ్ ది షెల్. సో మనకి కర్పరాన్ని ఆధారంగా చేసుకొని అండాలు ఎన్ని రకాలుగా ఉన్నాయో చూసుకోవాలన్నట్టు. సో కర్పరాన్ని ఆధారంగా చేసుకొని మనకి అండాలు మళ్ళీ వచ్చేసి 2 టైప్స్. అవి ఒకటి వచ్చేసి క్లిడాయిక్ ఎగ్స్, నాన్ క్లిడాయిక్స్ ఎగ్స్. క్లిడాయిక్స్ ఎగ్స్ అండ్ నాన్ క్లిడాయిక్స్ ఎగ్స్, కర్పర సహిత, కర్పర రహిత అండాలు. సో క్లిడాయిక్స్ ఎగ్స్ వచ్చేసి దీస్ ఎగ్స్ కంటైన్ ఏ థిక్ మెంబరింగ్. సో మనకి అదేంటంటే అక్కడ మనకున్నటువంటి కర్పరం ఆధారంగా అనుకున్నాం కాబట్టి దోస్ ఎగ్స్ ఆర్ కంటైనింగ్ హ్యావింగ్ ది ఎగ్ షెల్. అంటే కర్పరాన్ని ఏ అండాలైతే కర్పరాన్ని కలిగి ఉంటాయో అండ్ ప్రొటెక్షన్ బై ది షెల్ అంటే హార్డ్ స్ట్రక్చర్ని కలిగి ఉంటాయి. అంటే గుడ్డుని తాను కాపాడుకోవడం కోసము ద హార్డ్ షెల్ ఏదైతే ఉంటుందో పర్మేబుల్ హార్డ్ షెల్ కలిగి ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ ప్రొటెక్షన్ బై ది పారాసైటిక్ అండ్ పీరియడ్స్ బార్ నుంచి తన యొక్క ఎగ్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసము హ్యావింగ్ సమ్ ఆఫ్ ది సెల్స్ ఆర్ సీక్రెటెడ్ బై ది షెల్స్ సీక్రెట్ అయి ఉంటుంది. సో ఇక్కడ మనకి థిక్ అండ్ హార్డ్ అవుటర్ మోస్ట్ షెల్ ఉంటుంది. ఇక్కడ మనకి దిస్ హార్డ్ షెల్ ఇక్కడ మనకి కొంచెం గట్టిగా ఉండేటువంటి పదార్థంతో బట్ ఇది ఇట్స్ హార్డ్ షెల్ బట్ ఇట్ ఈస్ ఫర్మబుల్ టు ది గ్యాసెస్. అంటే వాయువులకి లేదా గాలి లేదా ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, వేరియస్ వాయువులకి అది పారదర్శకంగా ఉండేటువంటి షెల్స్ని కలిగి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ యాక్ సాల్ట్స్ అండ్ వాటర్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద లార్జ్ అమౌంట్ ఆఫ్ ది క్లిడాయిక్స్ ఎగ్స్. అంటే ఏ అండాలకైతే కర్పరం కలిగి ఉంటుందో ఆ అండాల్లో ఉన్నటువంటి క్వాంటిటీ ఏ విధంగా ఉంటుందో వాటర్ క్వాంటిటీ అండి లవణ యొక్క శాతం గాఢత అనేది కొంచెము అధిక మోతాదులో ఉంటుంది. ఎందుకంటే ఇవి ఏంటిదంటే లోపలనే ఒక ఎంబ్రియోస్ ఫుల్ డెవలప్మెంట్ కావడం కోసం ఇది అభివృద్ధి చెందడం కోసం ఉపయోగపడుతుంది కాబట్టి. సో క్లిడాయిక్స్ ఎగ్స్ ఇస్ టెరెస్ట్రియల్ అడాప్టేషన్. సో ఇవి మనకి మ్యాక్సిమం ఆఫ్ క్లిడాయిక్స్ ఎగ్స్ వచ్చేసి మనకి ఏంటివంటే టెరెస్ట్రియల్ అడాప్టేషన్ ఉంటుంది. ఎగ్జాంపుల్స్ వచ్చేసి బర్డ్స్ అండ్ రెప్టైల్స్, ప్రొటోథీరియా, మమ్మల్స్ అండ్ ఇన్సెక్ట్స్. దీస్ ఆర్గానిజమ్స్ హ్యావింగ్ ది క్లిడాయిక్స్ ఎగ్స్ అంటే టెరెస్ట్రియల్స్ ఎగ్స్ని కలిగి టెరెస్ట్రియల్ భూమి మీద మాత్రం నివసించేటువంటి జీవులకి ఈ యొక్క కర్పరాన్ని కలిగి ఉంటాయి అండాలకి. తర్వాతకి నాన్ క్లిడాయిక్స్ కర్పరహిత విచ్ దోస్ సెల్స్ ఆర్ హ్యావింగ్ ది ఆబ్సెన్స్ ఆఫ్ ది ఎగ్. పెట్టిస్తాను దోస్ సెల్స్ ఆర్ ది నాట్
covered by the shells. These types of eggs are called as the non-layered eggs. But these eggs is having the membrane, egg membrane is soft to these cells and viopavicious. మ్యాక్సిమం శిశుత్పాదక జీవులకు క్షీరదాలకి అండ్ అండ్ కొన్ని సమ్ ఆఫ్ ది ఓవిపారస్ ఆర్గానిజమ్స్కి ఏవైతే ఓవిపారస్ ఏవైతే అండోత్పాదకాలు ఉంటాయో నీటిలో నివసించేటువంటి ఏవైతే ఉంటాయో అవి ఏం చేస్తుంటాయంటే ఆ ఓవిపారస్ అండాలు అవుతుంటాయి అవి మనకి ఏం చేస్తాయంటే మ్యాక్సిమం వాటి చుట్టుకొని జెల్లీ అటువంటి షీట్ అనేది కవర్ చేయబడి ఉంటుంది. సో బట్ సమ్ ఆఫ్ ది ఎగ్ ఎన్వలప్స్ ఎగ్ మెంబర్స్ అనుకుంటాం కదా, వాట్ ఆర్ ద మెంబరింగ్స్ అంటే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఎగ్ మెంబర్ ఎన్వలప్స్ వచ్చేసి మనకి ఆల్ మెంబర్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ది అవుట్ సైడ్ అండ్ ప్లాస్మా మెంబర్స్ ఆఫ్ ది oocytes and our ovum is known as the egg membranes. Now inside of envelope term is used. ఇక్కడ మనకి ఏంటంటే ఎగ్ మెంబరెన్స్ అండ త్వచాలని ఏమేమి కలిగి ఉంటాయి అంటే అండాన్ని చుట్టుకొని ఉన్నటువంటి జీవులు ఏవైతే ఉంటాయో అండ త్వచంలాగా మనకి కనిపిస్తూ ఉంటుంది కదా. సో ఇక్కడ మనకి ఎన్వలప్ కంటైన్ oocyte ఆర్ ఓవం కాల్డ్ ఎగ్. ఈ ఎగ్ మెంబర్స్ ఏవైతే ఉంటాయో వాటి చుట్టూగా ఏ ఒక్క త్వచాన్ని ఆవరించుకుంటాయి. అవి దాదాపుగా అవి ఏమి ఉంటాయంటే oocyte ఆర్ ఓవం అండాలకి ఇటువంటిది ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎగ్ ఎన్వలప్ బేస్ ఆన్ ఆరిజిన్ ఆర్ 3 టైప్స్. ఎటువంటి త్వచాలు 3 త్వచాలు ఏ విధంగా ఉంటాయని చూసుకున్నట్లయితే ఆ 3 త్వచాలు వచ్చేసి మనకి ప్రైమరీ ఎగ్ ఎన్వలప్, సెకండరీ ఎగ్ ఎన్వలప్ అండ్ టెర్షరీ ఎగ్ ఎన్వలప్. మనకి 3 రకాల ఎన్వలప్ ప్రాథమిక, ద్వితీయ, తృతీయ త్వచాలు అనేవి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ప్రైమరీ ఎగ్ ఎగ్ ఎన్వలప్ దీస్ ఆర్ సీక్రెటెడ్ బై ఎగ్. 3 త్వచాలతో ఉంటుంది అనుకున్నాం. ఫస్ట్ త్వచం ఏంటంటే అండమే స్వయంగా సీక్రెట్ ఉంటుంది. ఇది విటలైన్ మెంబ్రేన్ అని అంటారు. ఇది ఎక్కడ నుంచి జోనా పెల్సిడా, జోనా రెగ్యులేటా మమ్మల్స్ చూసుకున్నట్లయితే దీని విటలైన్ మెంబ్రేన్ పీతక త్వచం అని కూడా దీన్ని పిలవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మొట్టమొదటి అంటే గుడ్డుని అంటే అండాన్ని అంటుకొని అంటే ఎగ్స్ ఓమ్ ఈస్ కవర్డ్ ఫస్ట్ లేయర్స్ కవర్డ్ బై ఓమ్ నుంచి మాత్రమే సీక్రెట్ కావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అండ్ సెకండరీ ఎగ్ ఎన్వలప్ ఇట్ ఈస్ సెక్రెటెడ్ బై ది ఓవరీ. స్త్రీబీజ కోశం నుంచి మనకి అది సో వేమ్ బేస్ చేసుకొని మనకి అక్కడ జరుగుతుంది. సో అక్కడ మనకు వచ్చేసి కార్డియన్ అండ్ ఇన్సెట్స్. మనకి కార్డియన్స్ ఆఫ్ ఇన్సెట్స్లో మనం దీన్ని చూసుకోవచ్చు. మాట్లాడదాను ఒక్క నిమిషం పెడతా మాట్లాడు తర్వాతకి టెర్షరీ ఎగ్ ఎన్వలప్ దీస్ ఆర్ సీక్రెటెడ్ బై ది ఓవిడక్. సో మనకి స్త్రీబీజ వాహికలోనికి వచ్చినప్పుడు ఈ 3వ త్వచం అనేది మనకి అక్కడ ఈ ద్వితీయాండ త్వచాన్ని ఆవరించుకొని ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది మనకి ఓవిడక్ నుంచి వచ్చేటువంటి సీక్రెషన్స్. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ వచ్చేసి జెల్లీ కోట్ ఆఫ్ ది ఫ్రాగ్, థర్డ్ వన్ ఆల్బిన్ అనే త్వచం ఉంటుంది, లేదా షెల్ మెంబరింగ్ అండ్ షెల్ ఆఫ్ ది హెన్. ఇవి వేరియస్ ఆర్గన్ బేస్ చేసుకుని జెల్లీ కోట్లు అంటుంది. జెల్లీ కోట్ ఇస్ ప్రజెంట్ ఫ్రాగ్స్, ఆల్బిన్ షెల్ మెంబరింగ్ వచ్చేసి మనకి త్వచాలలో ఇది 3వ త్వచంలాగా ఇటువంటి కొన్ని జీవులలో ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మనకి 3 త్వచాలు అంటే ప్రైమరీ ఎగ్ ఎన్వలప్, సెకండరీ ఎన్వలప్, టెర్షరీ ఎగ్ ఎన్వలప్. ఈ 3 రకాల అండ త్వచాలు అనేవి కలిగి ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఒకటి మర్చిపోయినా సారీ నాన్న. సో మొజాయిక్ అండ్ రెగ్యులేటర్ ఎగ్స్. మొజాయిక్ ఎగ్స్ ఉంటాయి, రెగ్యులేటర్ అంటారు ఇన్ సర్టన్ ఎగ్స్. ఇది కూడా 1 టైప్ ఆఫ్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ ఎగ్స్లో మనకు ఉండడం అనేది జరుగుతుంది. ఇందులో మనకి ఇన్ సర్టన్ ఎగ్స్ కొన్ని ఎగ్స్లలో ఎవ్రీ పోర్షన్ ఇస్ predetermined which is respected to the potential for the development. జనరల్గా మనకి ఇక్కడ మనం తెలుసుకునేది ఏంటంటే రెగ్యులేటర్ అండ్ మొజాయిక్. సో మొజాయిక్ మీన్స్ నాన్ రెగ్యులేటరీ ఎగ్స్ అని కూడా పిలుచుకోవచ్చు. జనరల్గా కొన్ని ఎగ్స్కి ఏ స్మాల్ పోర్షన్ ఆఫ్ ఎగ్ ఈస్ రిమూవ్డ్. ఇది నాన్ రెగ్యులేటర్ ఎగ్స్ అని కూడా పిలుచుకున్నాం కాబట్టి రెగ్యులర్ ఎగ్స్ అనుకున్నాను. అంటే యాక్చువల్లీ మనకి అండం ఏర్పడిన తర్వాత కానీ దానికి సంయుక్త బీజం ఏర్పడిన తర్వాత సంయుక్త బీజం ఏం చేస్తుంది, తిరిగి సమయం
చుట్టూ కణ విభజన జరుపుకుంటూ కణంలో ఉన్నటువంటి కొన్ని విభజన జరుపుకుంటూ ఒక్క భాగంలాగా కొన్ని కణాల యొక్క మూహం అనేది సపరేట్ కావడం అనేది జరుగుతుంది. ఈ సపరేట్ అయినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ స్పెసిఫిక్ పార్ట్ వచ్చేసి ఇన్ ఫ్యూచర్ ఆర్గాన్ డెవలప్మెంట్ కోసం అది ఏర్పడుతూ ఉంటాయి. అంటే దాని డివిజన్స్ ఆ కణాలకు సమూహం అనేది సపరేట్ అవుతూ డివిజన్ అవుతూ వెళ్ళిపోతుంది. బట్ ఇక్కడ కొన్ని నాన్ రెగ్యులేటరీ మెంట్స్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మనకి విచ్ సచ్ ఈజ్ ఒకవేళ ఈ రకమైనటువంటి మొజాయిక్ ఎగ్లో ఏదైనా ఒక చిన్న భాగం అనేది రిమూవ్ అవుతే సో ఏ డిఫెక్టివ్ ఎంబ్రయో ఈజ్ ఫార్మ్డ్. బట్ ఇది కంపల్సరీ ఏదైనా నాన్ రెగ్యులేటరీ అంటే కంపల్సరీగా ఈ భాగాన్ని ఏర్పరచాలన్నటువంటి ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి ఏమీ లేవు కాబట్టి సో ద డిఫెక్టివ్ ఎంబ్రయో ఈజ్ ద ఫామ్ అవుతుంది. సో దిస్ ఇస్ ద బికాస్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ పోర్షన్స్ రిజల్ట్ ఇన్ ద పర్మనెంట్ లాస్ ఫ్రమ్ ద egg. So the remaining portion of the egg it cannot make compulsory and development to make good or last part. ఒకసారి అది ఆ భాగం అనేది ఏర్పడవచ్చు, ఒకవేళ ఏర్పడప్పుడు మీకు గుడ్ అండ్ లాస్ట్ పార్ట్ కొంచెం అదే భాగం కాకుండా కొంచెము తక్కువ భాగమైనా కానివ్వండి ఏర్పడడం అనేది జరగడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి ద సచ్ ఎగ్ ఇన్ విచ్ ఈస్ ద ఫర్దర్ డెవలప్మెంట్ ఆఫ్ పొటెన్షియాలిటీ అండ్ ప్రీ డిటర్మినైడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది మొజాయిక్. అంటే కావాలనుకున్న కాకుండా వేరే ఏది కూడా అయినా కానివ్వండి ఆర్గాన్ అనేది ఆ భాగం అనేది మనకి ఒక పార్ట్ అనేది కంపల్సరీ ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఫ్రమ్ ద మొజాయిక్ ఈజ్ కాల్డ్ మొజాయిక్ ఆర్ డిటర్మినేట్ ఎగ్స్ అంటే విచ్ టైప్ ఆఫ్ ఎగ్స్ ఆర్ ఎగ్స్ మొజాయిక్ ఎగ్స్ ఎక్కడ ప్రజెంట్ అంటే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అన్నిట్స్ మొలస్క్ అండ్ అసిడియన్స్. In regulator invertebrate and most of the invertebrates the development potential not predetermined not in this egg. Removal of small portion of egg or even one or two early blossom years will not affect normal development. This type of egg which is the further potential not predetermined is known as the regulator or intermediate eggs and తీసుకోవచ్చు. ఇక్కడ మనకి వన్ ఎగ్ అని ఒకసారి కణకోశకం కణ విభజన ద్వారా ఏర్పడినటువంటి కణ భాగాలు ఏమంటే ఇక్కడ మనకి బాస్టమ్ ఇయర్స్ అని అంటారు. సో విల్ నాట్ ఎఫెక్టెడ్ ఇన్ నార్మల్ డెవలప్మెంట్ ఇటువంటిలో రెగ్యులేటింగ్ ఉంటుంది కాబట్టి ఎటువంటి ఎఫెక్టింగ్ నార్మల్ ఎఫెక్టింగ్ కనిపిస్తుంది. అండ్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ ఎగ్ విచ్ ఈస్ ఫర్దర్ డెవలప్మెంటల్ పొటెన్షియల్ ఆర్ నాట్ ప్రీ డిటర్మినేటెడ్ ఈజ్ నోన్ యాజ్ ది రెగ్యులేటర్ ఆర్ ఇంటర్మీడియట్ ఎగ్స్ లాగా మనం ఇవి చెప్పుకోవచ్చును. మోస్ట్ ఆఫ్ ది ఇన్వర్టిబ్రేట్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ది ఇన్వర్టిబ్రేట్స్లో మనము ఈ డెవలప్మెంట్స్ మనము అబ్జర్వ్ చేయవచ్చును. సో అండ్ బేస్ ఆఫ్ ది షెల్ మనం చూసుకున్నాము, అవి మొజాయిక్ అండ్ రెగ్యులేటరీ ఎగ్స్ ఏ విధంగా ఉంటాయో చూసుకున్నాము. అండ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎగ్స్ ఇన్సెక్ట్స్ ఫ్రాగ్స్ ఎగ్స్ అది మనము టెరిషియల్ డెవలప్మెంట్ చూసినాం. ఇక్కడ మనం జెల్లీ కోట్స్ చూసుకున్నాం. వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ జెల్లీ కోట్స్? మనకి ఇక్కడ జెల్లీ కోట్ యొక్క ఇంపార్టెంట్ ఏంటంటే ఎయిర్ బబుల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ జెల్లీ కోట్. ఇట్ ప్రొవైడ్ ది బయాన్సీస్. మనకి జెల్లీ కోట్లో కొన్ని ఎయిర్ బబుల్స్ ఉంటాయి. ఇవి ఉండడం వల్ల ఏం చేస్తుందంటే గుడ్డు అనేటువంటి అండ త్వచాల యొక్క సమూహం అనేది నీటిలో తేలియాడడం కోసము అది ఉపయోగపడుతున్నట్టు. అండ్ జెల్లీ కోట్ ప్రొటెక్ట్స్ ఎగ్ ఫ్రమ్ అవుటర్ మెకానికల్ ఇంజరీ. అంటే మనకి ఏదైనా బయట ఉన్నటువంటి ఆపదలు ఏమైనా ఉన్నాయనుకోండి వాటి నుంచి మనకి జెల్లీ కోట్ అనేది ఫ్రాగ్స్లో అది మనకు ప్రొటెక్ట్ చేయబడి ఉంటుంది. అండ్ ద జెల్లీ ఈజ్ టేస్ట్లెస్ హెన్స్ ఇది ప్రివెంట్స్ ఎగ్ బీన్ eaten by water snails and aquatic insects, fishes and birds. ఇది is not a tasty by because of ఇది పీడియేటర్స్ నుంచి తాను కాపాడు కోసము ఉపయోగపడుతుంది అన్నట్టు. సో ఇట్ ప్రివెంట్స్ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా అండ్ ఫంగల్ స్పోర్ట్స్. బ్యాక్టీరియా నుంచి ఫంగల్ స్పోర్ట్స్ నుంచి అది తాను కాపాడు కోసం కూడా ఇది జెల్లీ ఫుడ్స్ అని జెల్లీ కూడా ఉపయోగపడుతుంది. తర్వాతకి ద జెల్లీస్ రిఫ్లెక్ట్ సన్ రేస్ డ్యూ టు ద మెలాటిన్. ఇట్ ఈస్ ఆల్సో ది ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ది యూవీ రేస్. యూవీ రేస్ నుంచి అది అఫెక్ట్ కాకుండా తాను యూవీ కిరణాల యొక్క ప్రభావానికి ఇందులో ఉన్న అందాలు అనేది లోన్ కాకుండా కోసం కూడా ఇవి ఈ జెల్లీ కోడ్ అనేది సన్ రేస్ అనేది రిఫ్లెక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ద జెల్లీస్
ఏబుల్ టు కీప్ ద ఎగ్ స్వామ్స్. మనకేంటిది అండాలు అనేది కొంచెము వెచ్చగా ఉంచడం కోసం కూడా ఉపయోగపడుతుంది. అండ్ ఆల్సో వీ నో దట్ వన్ ఎగ్స్ హ్యావింగ్ ది 2 పోల్స్ అని చెప్పుకున్నాం, ఎజినల్ పోల్స్ అండ్ యానిమల్ ఫోల్. యానిమల్ ఫోల్ వచ్చేసి సైటోప్లాజం అండ్ న్యూక్లియస్ ఆర్ ఫౌండ్ ఇన్ దిస్ ఫోల్. యానిమల్ ఫోల్లో మ్యాక్సిమం ఏముంటాయంటే సైటోప్లాజం అండ్ న్యూక్లియస్ అనేది ఇక్కడ ఉంటాయి. వెజిటల్ పోల్ ఇట్స్ మెయిన్లీ హ్యావింగ్ ది వైట్ యాక్, తెల్ల పితకపాదం ఉంటుంది. ఫీల్డ్ ఇన్ దిస్ పోల్ ఇట్ ఇస్ హెవీ, సో ఇట్ ఇస్ ఫౌండ్ ఇన్ ద లోవర్ సైడ్. ఇది కొంచెం లోవర్ సైడ్లో ఉంటుంది. యానిమల్ పోల్ వచ్చేసేమో యాంటీరియర్ రీజన్లో ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ యానిమల్ ఫోల్ ఇన్ సైటోప్లాజం మెలానియన్ పిగ్మెంట్స్ ఆర్ ఆల్సో ప్రజెంటెడ్. మెలానియన్ పిగ్మెంట్స్ వర్ణక పాదాలు అయితే ఉంటాయో ప్రొటెక్టెడ్ ద ఎగ్ ఫ్రమ్ ది హార్మ్ఫుల్ రేడియేషన్స్ అండ్ హెల్ప్స్ ఇన్ ద క్యాంపోఫ్లాక్స్ నుంచి అది కాపాడడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాతకి స్పమ్స్ ఎంటర్స్ ఇన్ టు ద ఎగ్ టు ద యానిమల్ ఫోల్. మనకి మ్యాక్సిమం ఏ అండాలకైనా కానివ్వండి యానిమల్ ఫోల్ నుంచే మనకి స్పమ్స్ అనేవి అండంలోనికి ఎంట్రీ కావడం జరుగుతుంది. ద ఎంట్రీ సైట్ ఆఫ్ ది స్పమ్ ఇన్ ఎగ్స్ ఫ్రమ్ ద యాంటీరియర్ పార్ట్ ఆఫ్ ది ఎంబ్రియో. మనకి యాంటీరియర్ పార్ట్లోనే ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాతకి అలాంగ్ విత్ ద ఎంట్రన్స్ ఆఫ్ స్పర్మ్స్ డిటర్మైన్ ద ఫర్దర్ పొలారిటీ. దాని బేసిస్ పొలారిటీని ధృవాన్ని ఆధారం చేసుకొని అవి ఎక్కడ ఎంట్రీ అవుతాయని దాన్ని బాగా ఉంటుంది. ద ఎంట్రన్స్ ఆఫ్ పార్ట్ ఆఫ్ స్పర్మ్స్ డిటర్మైన్ ది ప్లేన్ ఆఫ్ క్లీవేజెస్. మనకి అక్కడ విధులను ఆధారంగా చేసుకొని ఆ ఎంట్రన్స్ పార్ట్ అనేది ఎక్కడ ఉంటుందో దాని ఆధారంగా ఎంట్రన్స్ వే ఉంటుంది. ఫస్ట్ క్లీవేజ్ ఆఫ్ ఎగ్ స్టార్ట్ ఫ్రమ్ ద రైట్ యాంగిల్ ఆఫ్ ది ఎంట్రన్స్ పాత్ ఆఫ్ ది స్పర్మ్. మనకి ఎప్పుడైనా కానివ్వండి ఏ ఎంబ్రియోస్కైనా కానీ ఫస్ట్ క్లీవేజ్ అనేది రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి రావడం జరుగుతుంది. ఫ్రమ్ ఆపోజిట్ డైరెక్షన్ ఎంట్రీ ఆఫ్ ది స్పర్మ్ అండ్ మెలానియన్ గ్రాన్యూల్స్ మూవ్ టువర్డ్ ది స్పర్మ్స్. తర్వాత ఇట్స్ క్లియర్ టు ది ఏంటంటే ఇట్ ఇస్ బిట్వీన్ ది పోల్స్ అండ్ వెజిటల్ మెలానియన్ granules towards the sperm, so it is clear to the between the animal foal and the vegetal foal. And some of these it is a grey క్రిస్టన్ అంటే గ్రెయిన్ క్రిస్టన్ కలర్లో ఒక గ్రూవ్ అనేది మనకి ఫామ్ కావడం జరుగుతూ ఉంటుంది. ఇట్ ప్రొడ్యూస్ డార్సల్ లిప్ ఆఫ్ ది బ్లాస్ట్ ఆఫ్ ఫోర్ ఇన్ ఫ్యూచర్. సో అండ్ ఇన్ ఎగ్స్ ఆఫ్ ది మమ్మేల్స్ మనం అమ్మాయిలో చూసుకున్నది 3 layers 2 envelopesలో ఉంటాయి. జోనా పెలిస్ట్రిడా అండ్ జోనా కరోనా రేడియేటా అని 2 టైప్స్గా ఉంటాయి. సో ఇక్కడ మనకి ఎగ్ మెంబర్స్ ఏ విధంగా ఉంటాయి. జోనా పెలిస్ట్రిడా మనకి మమ్మేలో చూసుకున్నట్లయితే ప్రైమరీ ఎగ్ మెంబరింగ్ అంటారు. ప్రొడ్యూస్ ఎగ్స్ ఇట్ సెల్ఫ్లానే ఉంటుంది, మనకు అది తెలిసిందే. బట్ ఇన్ మమ్మేల్స్లో దీన్ని ఏమని పిలుస్తారంటే జోనా జోనా పెలిస్ట్రిడా అంటారు. ఇట్స్ లైనర్ అండ్ ఇట్స్ కాల్డ్ జోనా రేడియేటా. ఆఫ్టర్ వన్ ఇస్ కాల్డ్ యాజ్ ది కరోనా రేడియేటా అని అంటారు. ఇట్ ఇస్ ఫౌండ్ బై ది ఫాలిక్యులర్ సెల్స్ ఆఫ్ ది ఓవరీ. అంటే ఫాలిక్యులర్ సెల్స్ ఆఫ్ ఓవర్ నుండి మనకి ఇది రావడం సీక్రెట్ కావడం అనేది జరుగుతుంది. అంటే శ్రీబీజ కోశం యొక్క పుటికల నుంచి మనకి ఇది ఏర్పడుతూ ఉంటుంది. ద ఫాలిక్యులర్ సెల్స్ ఆర్ అటాచ్డ్ విత్ సర్ఫేస్ ఆఫ్ ఎగ్స్. ఇస్తున్నాను సర్ఫేస్ ఆఫ్ ఎగ్స్ త్రూ ది హైరాలిక్. ఇస్తున్నాను ఒక్క నిమిషం. హైరాలికల్ హైరానికల్ యాసిడ్ ద్వారా ఇవి ఏర్పడడం జరుగుతుంది. సో ఐరానిక్ ఏం చేసి ప్రజెంట్ ఇన్ ద మమ్మేలియన్ స్పమ్స్ యాక్చువల్లీ. సో విచ్ డిజాల్వ్ ద ఐరానిక్ యాసిడ్ అండ్ ద కరెంట్ రేడియర్ సెల్స్ ఆర్ సపరేట్ ఫ్రమ్ ద ఎగ్ సర్ఫేస్. ఎగ్ సర్ఫేస్ని ఇది రిమూవ్ చేయడం కోసము, ఎగ్ సర్ఫేస్ నుంచి వీటి యొక్క లేయర్స్ రిమూవ్ చేయడం కోసం, అబ్సర్వ్ చేయడం కోసము ఈ యాసిడ్ అనేది ఈ ఎంజైమ్స్ అనేది యూజ్ అవుతుంది. హెల్ప్స్ ఇన్ ద ఎంట్రీ ఆఫ్ ది స్పమ్స్ అని మనము చెప్పుకోవచ్చును. సో ఎగ్ సైటోప్లాజం హ్యావ్ వెరీ లెస్ or negligible amount of the egg. And the basis of mammals are 2 types: induced or reflex ovulator and spontaneous
ఓవలేటర్ అని మనం చూసుకోవచ్చు. ఇక్కడ బేస్డ్ ఆన్ దీస్ ఆర్గన్ ఓవులేషన్ మమ్మేల్స్ మనకి అన్నం యొక్క ఫలదీకరణ సమయంలో ఏ విధంగా ఉంటాయి అంటే యానిమల్స్ విచ్ ఆర్ ఓవులేషన్ ఇండ్యూస్డ్ బై ద కాపులేషన్ వాటి యొక్క సంపర్క సమయంలో ఉంటాయి. ఇది ఇండ్యూస్ రిఫ్లెక్స్ ఓవులేషన్ అంటారు. ఆల్ మమ్మల్స్ ఆర్ ఫిక్స్డ్ బ్రీడింగ్ పీరియడ్స్. ఆల్రెడీ ఈ టోల్ యూ వాటి ఒక ఓజెన్సిస్ టైప్లో అవి కొంచెం ఫిక్స్డ్ పీరియడ్ టైం ఉంటుంది. మినిట్స్, అవర్స్ అండ్ డేస్ బేస్ చేసుకొని వాటికి ఫిక్స్డ్ ఉంటుంది బ్రీడింగ్. సో ద చేంజెస్ ఆఫ్ ఫెర్టిలైజేషన్ ఇంక్రీజింగ్ టు 100% ఇట్ ఈస్ ద ర్యాబిట్ మన బెస్ట్ ఎగ్జాంపుల్ ఇండ్యూస్డ్ రిఫ్లెక్స్ ఓవులేషన్స్ అని తెలుసుకోవచ్చు. అండ్ స్పాంటేనియస్ ఇట్ ఈస్ నాట్ డిపెండ్ అపాన్ ది కాపులేషన్ సంపర్క సమయంలో మాత్రమే ఉపయోగపడుతుంది. బట్ ఎగ్ ప్రాసెస్ అవుట్ ఇన్ ఓవిడక్ ఫ్రమ్ ఓవరీ ఆఫ్టర్ ఫిక్స్డ్ పీరియడ్. ఇట్ చేంజెస్ ఆఫ్ ఫెర్టిలైజేషన్స్ వెరీ లో ఇన్ దిస్ యానిమల్స్లో. స్పాంటేనియస్లో చాలా తక్కువ ఛాన్సెస్ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మనకి ఏంటిదంటే టైప్స్ ఆఫ్ సెక్స్ అండ్ మమ్మేల్ సెక్స్లో ఏ విధంగా ఉంటుంది అనేది మనము చూసుకుని లేయర్స్ చూసుకున్నాం. రేపటి క్లాస్లో మనకి స్ట్రక్చర్ ఆఫ్ ది ఓవం అనేది మనకి ఏ విధంగా ఉంటుంది, దాంట్లో ఉన్న లేయర్స్ ఏంటివి, వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటివి అనేది రేపటి క్లాస్లో మనము క్లియర్గా చదువుకుందాం. థ్యాంక్ యూ ఆల్.